జూన్ 13, 2025 కలుపు తీయట ప్రక్రియ స్వాగతం సుస్వాగతం. వీళ్ళు ముఖ్యంగా 3 రకాల కలుపులు తీయడం జరుగుతూ ఉంది వరిలో. మొదటగా చూసుకున్నట్లయితే గడ్డి జాతి, వరిలో ఉన్నటువంటి గడ్డి జాతి కలుపు మొక్కల్లో తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆకు జాతి కలుపు మొక్కలు, అదేవిధంగా తొంగ జాతి. ఈ ప్రధానంగా ఈ 3 రకాల కలుపులు ఈరోజు మన పొలంలో తీయడం జరుగుతూ ఉంది. కోనారం వరి రకాలు మనకి సెప్టెంబర్ మొదటి వారంలో వరి కోతలు రావడం జరుగుతుంది. ప్రకృతి ఎంత సహకరించిందంటే మామూలుగా బాగా బగబగ మండే ఎండల్లో మనం నారేతలు వేయాల, కానీ ఆ ప్రకృతి సహకరించడం వల్ల వర్షాలు, వానలు, గాళ్ళు ఈ మందల్లోనే మనం వేయడం జరిగింది. అందుకే ప్రతి కర్ర నారేత వేసిన ప్రతి కర్ర బతకడం జరిగింది. మీరు క్లియర్ కట్గా చూడడం జరుగుతుంది దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనం నిన్ననే అనుకోవడం జరిగింది కలుపులు ఈరోజు తీయడం జరుగుతూ ఉంది. వాళ్ళు ముఖ్యంగా 3 రకాల కలుపులు తీయడం జరుగుతూ ఉంది. గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి. ఈ 3 రకాల కలుపులు వరిలో తీయడం జరుగుతూ ఉంది. కలుపు తీయలేని వాడు వరి కోత కొయ్యలేడు. అంటే కలుపు తీయని మడి దేవుడు లేని గుడి లాంటిది. కష్టమైన నష్టమైన కలుపులు తీసుకోవడం మెయిన్. అంటే సమాజంలో దుష్ట శక్తులు ఎంత ప్రమాదమో వరిలోనే కాదు, ఏ పంట వేసినా కూడా కలుపు అనేది అంతే ప్రమాదం. ఏరేయాలి. ఇప్పుడు బార్డర్లో మన సోల్జర్స్ టెర్రరిస్టుల తీవ్రవాదులు ఏ విధంగా అయితే కాల్చిపాడేసి చేసేస్తారో ఆ విధంగా మనం కూడా మన నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేది కలుపు, దాన్ని తీసేయాలి వీలైనంత వరకు. ఇప్పుడు చేసే ప్రక్రియ అది. ఇంకా నేను ఆ టీం మెంబర్స్ కూడా అంకితం ఇచ్చేసాను ఏది ప్రకృతి రత్న అవార్డు. ఎందుకంటే ఇత్తనాలు చల్లిన వాళ్ళు, నారు పెరిగిన వాళ్ళు, నారు మోసిన వాళ్ళు, నారాత వేసిన వాళ్ళు, కలుపు తీసేవాళ్ళు, ఇలా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేసిన వాళ్ళు, అదేవిధంగా వరికోత కోసిన వాళ్ళు కానీ వరికోత కోసిన తర్వాత వాటి పట్టబరిసి ఎండబరిసి ఆరబెట్టి 14% తేమ తీసుకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ అవార్డు అంకితం ఇస్తాన్నాడు ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం మెంబర్స్. ఈ రోజున కలుపు తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చే మంగళవారం 17వ తారీఖు అమ్మగారి సంవత్సరకం పూర్తి అయిపోతుంది. అంటే 10 రోజుల ముందే వస్తుంది. ఎందుకు వస్తుందంటే తిథుల నక్షత్రాల ప్రకారం మనం చెయ్యాలా. ఇప్పుడు 27 ఆమె చనిపోవడం జరిగింది. అంటే పోయిన సంవత్సరం 2024 జూన్లో. కాకపోతే 10 రోజుల ముందే తిథుల నక్షత్రాల ప్రకారం చేస్తే ఆమె ఆత్మశాంతించడం జరుగుతుంది. కాబట్టి అది చేసుకోవడం అది అయిపోగానే మళ్ళీ మన రామతీర్థం తిరణాలు జరగడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనము అన్నిటికన్నా ముందుగా మన కలుపులు తీసేసుకుంటే ఓ పని అయిపోద్ది. కాబట్టి కలుపులు తీపించడం జరుగుతూ ఉంది. అంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు. అదేవిధంగా కర్తవ్యమే. ఇప్పుడు మన కర్తవ్యాన్ని మనం సరిగ్గా నిర్వర్తిస్తే మనమే దేవుళ్ళు అని పెద్దలు అన్నారు. ఆ విధంగానే ఈరోజు కలుపు తీయటం ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇంకొక విషయం, బుక్ కూడా 70% అయిపోయింది. ఆ బుక్లో మామూలుగా 5 చాప్టర్లు అయ్యి, మొదటి చాప్టర్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి, చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ గురించి, రెండోది టీమ్ మెంబర్స్ హర్షత్ విహారం టీమ్ మెంబర్స్ గురించి, 3 ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించి, 4వది ఏంటంటే నూతన వరి వంగడాల గురించి, 5వది ఏంటంటే నా హర్షత్ విహారం టీమ్ మెంబర్స్ యొక్క అనుభవాలు, విజయాలు, ఏం సాధించామనేది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఏం సాధించామనేది మీరు క్లియర్ కట్గా చూస్తారు. మాటలా చెప్పడం కాదు, ఆ బుక్ రూపంలో. అంటే ప్రపంచంలో కళ్ళెదు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు కాబట్టి ఆ విధంగా ఆ బుక్లో ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క అది ఏం చేసాం 2021 నుంచి మనం ఏం చేసాం అన్నది ప్రతి ఒక్కటి మీరు క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీమ్ మెంబర్స్ సమర్పించడం జరుగుతూ ఉంది. ఓకే, తొందరలో రిలీజ్ చేయడం జరుగుతుంది బుక్. థ్యాంక్ యూ. వరిలో మనకి ముఖ్యమైనటువంటి విషయం ఇత్తనాలు చల్లడం, ప్యాడీ సెలక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇత్తనం సెలక్షన్ తర్వాత లేత నారు నాటుకోవడం ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత లేత నారు నాటిన తర్వాత మట్టి ద్రావణాల స్ప్రేయింగ్లు, అదేవిధంగా కలుపు తీపియడం. కలుపులు కంపల్సరీగా తీపించాలి మనం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 3 సార్లు మనం కలుపులు తీపించాలి. ఎందుకంటే నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేది కలుపు, దాన్ని తీసేయాలి వీలైనంత వరకు. ఇప్పుడు ఆ ప్రక్రియ మీరు చూసే ప్రక్రియ అదే, కలుపులు తీయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా సమాజంలో దుష్ట శక్తులు ఎంత ప్రమాదమో ఈ చేలో కలుపు మొక్కలు కూడా అంతే ప్రమాదం. వాటిని తీసేయడమే, ఇంకా ఏరే మార్గం లేదు, వాటిని తీసేయడమే. మామూలుగా అయితే కెమికల్ ఫార్మింగ్లో కెమికల్స్ వేసి కలుపు మందులు అవి కొడతారు. మనము మనుషులు పెట్టి మాన్యువల్గా కలుపు తీపించడం జరుగుతూ ఉంది. ఓకే.
హర్షత్ విహార్ టీం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రధాన పొలంలో కలుపు తీయకపోతే సగం పైరుకి సగం బలం తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ కలుపు అనేది బాగా ఎదవది, అందుకని అది సగం శక్తి తినేస్తుంది. అందుకని ప్రధాన పొలంలో కలుపు తీయకపోతే ఈ విధంగా ఒడ్డులు రావు. కలుపు తీయడానికి పాలు మాలి డబ్బు ఖర్చు అవ్వద్దు, అది ఎందుకని అదిగదని అనుకుంటే మాత్రం ఒడ్డులు రావు. అసలు కలుపు తీయలేని వాడు ఒరికోత కొయ్యలేడు. ఇది మన శాస్త్రం చెప్పినటువంటి, మన పూర్వీకులు చెప్పినటువంటి విషయం. రావు కాబట్టి ఈయన ఏముందో దాంట్లో నుంచి పొదిలేస్తాడు. అదే విధంగా కలుపు తీసిన వెంటనే కైలు ఆరబెట్టి మనం వేసే మట్టి ద్రావణాలు గాని ఇవన్నీ అయ్యి స్వీకరించి కలుపు పెరిగిపోద్ది కానీ పైరు పెరగదు. ఈ విధంగా ఇలా ఇదే కాదు, ఎన్నో మనకు ఆటంకులు, ఏది ఎలుకలు గాని, ఈ పురుగులు గాని, వైరస్లు గాని, ఇలా ఎన్నెన్నో మనకి అటాక్ అవుతా ఉంటాయి. వాటన్నిటిని మనం వేటాడి వాటిని పూర్తి కంప్లీట్ చేస్తేనే మనం దిగుబడులు సాధించగలం.